ఈ బుక్ ఆఫ్ రెవల్యూషన్ చూసినప్పుడు 1:19 చూడొచ్చు. దేవుడు చెప్తాడు, యేసు ప్రభు చెప్తాడు, చూసినవి, ఉన్నవి, జరగబోవి, ఈ మూడింటి గురించి రాయి. నువ్వు చూసిన సంఘటనలు రాయి, పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి రాయి, క్రీస్తు ఎలా ఉన్నాడో వివరించో, క్రీస్తు ఎవరో వివరించో. ఈరోజు క్రీస్తు ఎవరో సంఘానికి తెలియట్లేదు. ఈరోజు చాలామంది ప్రకటన గ్రంథం ఎప్పుడు చదవనవారు ఉన్నారు కదా. యూ హ్యావ్ నెవర్ ఇమాజిన్ హూ క్రైస్ట్ ఇస్. ఈరోజు యేసు అన్నప్పుడు అనేక మంది క్రైస్తవుల గృహాల్లో కనబడేది ఒకటే. ఎట్లా? పాపంగా ఒక వ్యక్తి చేతులు ఇట్టబెట్టి గుండె బయటకుండి ఇట్లా చచ్చిపోయిన వ్యక్తి, లేకపోతే ఆ శిలువ పైన అలాగా రక్తం మొదలుచు అలాగా చూస్తున్నామేమో. ఆయన దీనుడిగా తగ్గించుకుని వచ్చాడు. వధించబడిన గొర్రె పిల్ల వలె మౌనిగా నిలిచాడు. స్వరూపమైనడు సొగసైనడు లేని వాడిగా మార్చబడ్డాడు. ఆయన అలా కాదు, నీ కొరకు మార్చబడ్డాడు. ఆ శిలువ పైన నీ కొరకు వెల చెల్లించాడు, నిన్ను విడిపించాడు, సాతాంతాలకై చెతగొట్టాడు. అధికారుల్ని ఏం చేశాడు? నిరాయుధులుగా చేశాడు. ద ప్రిన్సిపాలిటీస్ అండ్ ద పవర్స్ ఆయన నిరాయుధులుగా చేసి చెరని చెరగా పట్టి మన కొరకు మన విరోధంగా రాయబడిన ప్రతి చేతి రాతని కొట్టివేసి ఆయన ఏం చేశాడు? మృత్యుంజయుడే. పాతాళపు తాళం చేతులు ఆయన దగ్గర ఉన్నాయి, మరణపు తాళం చేతులు ఆయన దగ్గర ఉన్నాయి. ఈరోజు ఆయన చూసినప్పుడు కొద్దిసేపులో చదువుతా ఆయన డిస్క్రిప్షను. ఆయన ఎవరో ఈ రోజు నుండి మీ మైండ్లో అలాగా రావాలి. అదే సమయంలో కంటిన్యూ. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన ఎలాగ వస్తున్నాడు? అందరు గట్టిగా చెప్పాలి. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. అందుకని మీతో చెప్పిస్తున్నా. ఆయన ఎలాగ వస్తున్నాడు? మేఘారుడిగా వస్తున్నాడు. యేసు మేఘారుడిగా వస్తున్నాడు అన్న మాట బైబిల్లో నూతన అధ్యాయంలో మరలా చూస్తూ ఉంటాను. న్యూ టెస్ట్మెంట్లో నూతన నిబంధనలు మరలా చూస్తూ ఉంటాం. యేసు మేఘారుడిగా వస్తున్నాడు. యేసు మేఘారుడిగా వచ్చినప్పుడు యేసు ఊరతోని శబ్దంతో మేఘారుడిగా వస్తాడన్న మాట మరల చూస్తున్నాం. ఇక్కడ చెప్తున్నాము, ఆయన మేఘారుడిగా వస్తాడు. వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి ఒక్కరు ఆయన చూస్తారు. కంటిన్యూ. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందురు. ఆహా, ఆయన వచ్చినప్పుడు మీరు రొమ్ము కొట్టుకుంటారా? ఎత్తబడతారా? ఈరోజు చాయిస్ అంతే. ప్రకటన గ్రంథంలో చివరి చూపించేది చాయిస్ ఏది కావాలో కోరుకో. ఆయన చూసి ఆయన గురించి అంతా తెలుసుకోవడం. అయ్యయ్యో వచ్చేసాడు ఏసయ్య అని రొమ్ములు కొట్టుకుంటావా? లేకపోతే ఎంతకాలమే నీ కొరకు చూస్తున్నా, మరణాత వచ్చావయ్యారా, నేను నీ దగ్గరకు వస్తున్నా. యు సీ, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్ దట్ యూ నీడ్ టు హ్యావ్ అనేది బైబిల్ తెలియజేస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఉండాలి. యేసు వస్తున్నాడు, ఆయన వస్తాడు, నేను ఎత్తబడాలి. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఏమని తెలియజేయబడుతుంది? ఆయన మాట్లాడే మాటలు చూడండి. అల్ఫాయు ఒమేగాయు నేనే, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన సెలవిస్తున్నాడు. అండ్ హూ ఇస్ దట్? జీసస్ క్రైస్ట్, విచ్ టాక్స్ అబౌట్ ఓవర్ పవరింగ్ అథారిటీ. నెక్స్ట్ చూస్తాం, ఆరోజుగా ఆయన కుడి హస్తంలో ఏం కనబడుతుందంట? 7 నక్షత్రములు. ఆయన కుడి హస్తంలో 7 నక్షత్రములు చూస్తాం, విచ్ టాక్స్ అబౌట్ ద అథారిటీ ఓవర్ ద మెసెంజర్స్ ఆఫ్ ద చర్చెస్. అని అంటున్నాడు, ఆలయాల్లా భయపడద్దు, మీరు నా చేతుల్లో ఉన్నారు, నీ దూతలు నా చేతుల్లో ఉన్నారు, నీ అధికారం నా చేతుల్లో ఉంది. నాకు తెలియని అపవాది ఏం చేస్తానికి లేదు. ఎప్పుడు చెప్తున్నాడు ఆ మాట అంటే, వారు శ్రమల్లో ఉన్నారు, వారు హింసించబడుతున్నారు. అప్పటికే క్రైస్తవులు తీసి సింహాల బోన్లు వేసేస్తున్నారు, కాల్చి పడేస్తున్నారు. దేవుడు అన్నాడు, ఏం భయం లేదు, నేను అధికారంలో ఉన్నా. అపవాది అనుకుంటున్నాడు మిమ్మల్ని చంపేస్తే మీ పని అయిపోయిందని. ఆడే వాడికి తెలీదు. దాని తర్వాతనే ఇక్కడ రాయబడింది, అలాగ చచ్చేవారు ఎక్కడ ఉంటారంట? పరలోకంలో ఘనమైన స్థానంలో ఉంటారంట. అందుకని అప్పుడు చూసినంత పర్సిక్యూషన్ ఎప్పుడు కనబడదు. అప్పుడు చూసినంత పర్సిక్యూషన్ ఎప్పుడు కనబడలే. మన అంటే ఆ రోజులు వస్తాయి తప్పకుండా వస్తాయి. కానీ నువ్వు ఎత్తబడ్డావా? గొడవ లేదు. ఎత్తబడలేవా? అనుభవించాల్సింది. దాటుకుని వస్తాం చాలా కష్టం. అలా దాటుకుని వచ్చేవాడు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారని వాక్యం స్పష్టంగా చేస్తుంది. బట్ దెన్ హియర్ ఇట్ సేస్, యు ఆర్ ఇన్ మై హ్యాండ్స్, యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఐ హ్యావ్ ఆల్ ప్రొటెక్షన్, ఆల్ కంట్రోల్ ఓవర్ యూ. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, 7వదిగా మనం చూడొచ్చు. అక్కడ ఏంటంటే ఆయన నోటి నుండి ఏమొస్తుందంట? చదవండి. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము, 2 అంచుల కలిగిన వాడి అయిన ఖడ్గము ఆయన నోట్ల నుండి వస్తుందంట. చదువుదాం. బయలు వెలుడుచున్నది. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నది. ఆయన ముఖం ఎలా ఉందంట?
సో హియర్ ఆర్ ద 2 డీటెయిల్స్, 7 and 8. 7th వన్ ఏంటంటే ఆయన నోటి నుండి వస్తున్న మాట 2 అంచుల ఖడ్గంలాగా వస్తుందంట. అంటే చాలామంది అనుకుంటారు యేసు ప్రభు మాట్లాడుతూ అంటే కత్తులు బయటకు వస్తానయ్యా. కత్తులు బయటకు వస్తాం కాదండి. అంటే ఇంకా ప్రకటన చదువుతూ చూస్తాం, ఆయన నోటి మాట గొర్రెపిల్ల విందులో చూస్తాం, ఆయన నోటి మాటలో ఆ శత్రువుని అంతా నాశనం చేస్తాడంటే కత్తులు వస్తూ ఉంటాయంట ఆయన నోట్లో. అంటే కత్తులు వస్తాయంటే ఆయన మాట ఏంటి? ఆయన కత్తెత్తి పోరాడాల్సిన అవసరమే లేదు. ఆయన మాట చెప్తే చాలు. అరే దేవుడు నోటి మాటతోనే సృష్టి మొత్తం చేశాడు. ఆమేన్. ఈ మానవుడి చేతులారు చేసి ఆయన నాశకారంధంలో మా ఆదాం నాశకారంధంలో దేవుడు ఆత్మని జీవాత్మను ఊదాడు. బట్ దెన్ సృష్టి మొత్తం నోటి మాటతో చేశాడు. అనుకున్నట్టు మనుషుని కూడా నోటి మాటతో చేసి ఉండొచ్చు, కానీ ఆయన స్వరూపంలో ఆయన గుణగణాలు చెప్పిన ఆయన పోలు దేవుడు ప్రేమతో చేసుకున్నాడు మనల్ని. అవుట్ ఆఫ్ లవ్ హీ హస్ మేడ్ యు. ఈ మాట గమనించు. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఆయన నోటి నుండి వచ్చే మాట 2 అంచుల కలిగిన ఖడ్గమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ 2 అంచుల ఖడ్గము మనల్ని, ఇట్ విల్ సపరేట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, ఫ్రమ్ ద ఫ్లెష్ టు ద బోన్స్ టు ద ఇన్నర్స్ ఆఫ్ ద బోన్స్. ప్రతిదీ దేవుని నోటి మాట సపరేట్ చేస్తుంట. అండ్ దేవుని వాక్ చూసినప్పుడు 2 అంచుల ఖడ్గం అన్నప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, దేవుని మాట ఒక వైపు అయితే నీ మాట ఇంకో వైపు. When you agree the word of God, no enemy can prevail over you. Victory is for sure yours. దేవుని మాట నువ్వు కలిపి ప్రకటించినప్పుడు 2 అంచుల ఖడ్గం బైబిల్ ఎప్పుడు చూస్తావు. అందుకని ఆత్మ ఖడ్గం చూసినప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా నువ్వు ప్రకటిస్తావు. బట్ ఇక్కడ యేసు ప్రభు గురించి చూసినప్పుడు ఆయన నోటి నుండి వచ్చిన మాటకి ఆయన అనుకున్నంత అయిపోయింది అంతే. శత్రువుని అంతం చేయాలంటే ఆయన నోటి మాట చాలా, ఆయన చెయ్యాల్సిన అవసరం కూడా లేదంట. యూ కెన్ ఇమాజిన్ హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్. అండ్ ఆయన ముఖం గురించి రాయబడినప్పుడు ఏమని రాయబడుతుంది చూడండి అక్కడ. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. మహా తేజస్సుతో ప్రకాశించు సూర్యుడి వలె ఉందంట. అన్ఫిల్టర్డ్ గ్లోరీ. మోషే అడుగుతాడు, దేవా నిన్ను చూడాలి. దేవుడు అంటాడు, నువ్వు చూస్తా బ్రతకలేవయ్యా. ఇక్కడ యోహానికి దర్శనం కాబట్టి సరిపోయింది. నేరుగా ఇన్ పర్సన్ అక్కడ దిగి ఉండుంటే ఎవరు బ్రతకలేరు. సమీపింపరాని తేజస్సు, అన్ఫిల్టర్డ్ గ్లోరీ. హిస్ గ్లోరీ సో పవర్ఫుల్. అసలు సూర్యుడితో పోలుస్తానికి అర్థం ఏం చెప్తున్నాడంటే, అరే సూర్యుడితో కొంతసేపు ఎండలో నిలబడి ఏమవుతుంది నీ పరిస్థితి. సరే ఎల్లు ఒక రాకెట్ వేసుకుని వెళ్ళి సూర్యుడి దగ్గర చూద్దాం, నిలబడుతుందో చూద్దాం. నీ రాకెట్ నిలబడుతుందో చూద్దాం, నువ్వు నిలబడతావో చూద్దాం. ఎల్లు కొంచెం దగ్గరికి వెళ్ళు, సూర్యుడిని అంటుకోవాల్సిన అవసరం కూడా లేదు, దగ్గరికి వెళ్ళి చూద్దాం. యూ విల్ మెల్ట్ ఆఫ్. మరి ఆ సూర్యుని చేసిన సృష్టికర్త, ఎందుకంటే బైబిల్ చెప్తుంది సమస్తం ఆయన ద్వారా చేయబడింది, ఆయన కొరకు చేయబడింది. ఈరోజు ఉందంటే ఆయన బట్టే ఉంది. చేసిన వాడు ఇంకెంత ఘనంగా ఉన్నాడు, ఆయన తేజస్సు ఇంకెంత ఘనంగా ఉంది. అంత ఘనమైన దేవుడు. ఒక్కసారి ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అర్థమవుతుందా? హౌ పవర్ఫుల్ హీ ఈస్ అర్థమవుతుందా? కెన్ యూ ఇమాజిన్ హిమ్? డూ యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్, నాట్ ఏఐ? డూ యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్? ఈరోజు తరానికి ఇమాజినేషన్ పవర్ లేదంట. చాట్ జీపీటీలో కొడతారంట అన్ని, అది చూపించాలంట, అది చేయాలంట. ఈ చాట్ జీపీటీలో చేయాలంటే ఏంటంటే, ఎవరైనా ఏదైనా చెప్పింది, ఏదైనా ఎక్కించింది, ఏదైనా రాసి పెట్టింది ఉంటే అది తీసి నేను చెప్తాను. దానంతా దాన్ని చెప్తానికి ఏం లేదు. ఏదంతా ప్రపంచంలో అందరూ ఫీడ్ చేసి పెడతారో అన్నీ తీసి నువ్వు సెర్చ్ చేసే ఫాస్ట్గానే అది సెర్చ్ చేసి నీకు పెడతావు. దేవుణ్ణి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఈ భూమి పైన చూసి బ్రతికినోడు ఉన్నాడు? ఎక్కడ ఫోటో తీసి పెట్టినోడు ఉన్నాడు? ఎక్కడ ఇదే దేవుడిని డ్రాయింగ్ చేసి పెట్టినోడు ఉన్నాడు? సో నో చాట్ జీపీటీ కెన్ డూ ఇట్ ఫర్ యూ. బట్ నీ మనసులో ఆయన ఎవరు వాక్యం చదివినప్పుడు, ఊహించినప్పుడు యూ ఆర్ స్టిల్ లిమిటెడ్. బట్ స్టిల్ ఇదిగో ఆయన గొప్ప తేజస్సు. అందుకని యోహాను సింబలైజ్ చేస్తున్నాడు, నీకు వివరిస్తున్నాడు. ఇదిగో ఇట్లా 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 ఊహించుకో, ఇదిగో ఇట్లా ఊహించుకో, ఇదిగో ఇట్లా ఊహించుకో. ఆయన నోటి మాట వస్తే జలముల శబ్దం, ఆ జలముల శబ్దం అదిరిపోతుంది కదా, అట్లా ఉంది. అదిరిపోయింది. నేను ఆయన అంగి అంత ఘనంగా ఉంది. ఆయన రాజులాగా నిలబడుతున్నాడు అందరి ముందులో. ఈయన ప్రత్యేకం, చూపులను చెప్పేయచ్చు ఈయన ప్రత్యేకమైనవాడు. ఆయన నేత్రాలను చెప్పేయచ్చు ఈయన అన్ని ఎరుగున్నవాడు. ఆయన ముందు ఏది దాచలేమో. ఆయన ఎంట్రుకలు చూస్తా చెప్పేయచ్చు ఈయన ఎంతో జ్ఞానం కలిగిన వాడు. ఈజ్ గాట్ ఇటర్నల్ విజ్డమ్ అండ్ ఈజ్ ప్యూర్. ఆయన పాదము చూస్తే అగ్నిలోండి తీయబడిన ఆ దగదగ మెరుస్తున్న ఆ రీతిగా
అపరంజిని పోలిన పాదం. అవన్నీ వివరిస్తూ ఈ షోయింగ్ ద స్ట్రెంగ్త్, ద మైట్, ఇవన్నీ చెప్పాడు. కానీ అక్కడ కంటిన్యూ చేద్దామా? నేను ఆయనను చూడగానే, నేను ఆయన చూస్తూ నిలబడగానే అనలే, ఎవరు నాతో మాట్లాడుతున్నారా అని వెనక్కి తిరిగాడంట. వెనక్కి తిరిగిన వెంటనే ఆయన ఒక్క దర్శనంలో చెప్పింది ఇదంతా. ఆయనను చూడగానే ఏమయ్యాడంట? చచ్చిన వాని వలె. ఏమయ్యాడంట? చచ్చిన మీరు చెప్పండి, మీరు అందరు చెప్పండి, ఏమయ్యాడంట? చచ్చిన వాడి వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఎవరు రాస్తున్నారు ఇది? యేసు ప్రేమించిన శిష్యుడు రాస్తున్నాడు. యేసు 3.5 సంవత్సరంలో యేసు పక్కనే తిని పడుకుని అన్ని చేసినోడు రాస్తున్నాడు. కానీ అదే వ్యక్తి యేసు అసలు రూపాన్ని చూసిన వెంటనే చచ్చినోళ్ళగా మారాడంట. దిస్ బాడీ కెనాట్ హ్యాండిల్. ఆయన మహిమని తట్టుకోలేము, ఆయన తేజస్ని తట్టుకోలేము. ఆయన ఏమై ఉన్నాడు ఈరోజు నువ్వు తెలుసుకుంటానే కానీ నీ జీవితంలో దేశం అంటే భయం ఉండదు. అదన్నా ఈరోజు వేసాట ఏం చేస్తాలే, ఆయనకే చేతకాక సిలువైన మరణించాడని ఒకడు సుర్రుడు ప్రకటన చెప్పించాడు లోకస్తులే. ఎందుకంటే ఈరోజు చాలామంది పాపం సహాయంలాగా చచ్చిపోలే. సహాయంలాగా చచ్చాడా? లేకపోతే నిన్ను చూసి నీ స్థానంలో నీ అవమానము, నీ నింద, నీ శాపము, నీ పాపం అంతా భరించి నీకు చెల్లించాల్సిన వెల చెల్లించి నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడా? యు సీ, యు హావ్ టు అండర్స్టాండ్. యేసుని ప్రతి విశ్వాసి ఈ రీతిగా చూడాలి. ప్రతి విశ్వాసి ఈ రీతిగా చూడాలి. యోహాన్ అంట చచ్చినోళ్ళలాగా పడ్డాడంట. చచ్చినోళ్ళలాగా పడితే ఏమైంది చూడండి. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి, ఆహా, ఈయన అవుట్. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? అంత ఘనుడైన వాడు ఏం చేస్తున్నాడు? ఆయన కుడి చేతిని ఆయన మీద ఉంచి ఏం చేశాడు? నాతో ఇట్లా అన్నాడు. ఏమంటున్నాడు యోహాన్తో? భయపడకుము. ఆమేన్. ఈరోజు కావాల్సిన మాట తింటే ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు. ఆయన ఎవరని నువ్వు నిజంగా గ్రహించినట్లయితే ఆయన ఒకే మాట అంటాడు, భయపడద్దు, భయపడద్దు. ఏ పరిస్థితి అయినా భయపడద్దు, ఏ పోరాటమైనా భయపడద్దు, ఎవడేమన్నా భయపడద్దు, ఏది ముందు వచ్చినా భయపడద్దు, ఏది అపవాది నీ పట్ల తలంచినా భయపడద్దు. నేనున్నాను అంటున్నాడు యేసు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఆయన ఉంటే చాలు కదా. అలాంటి వాడు నీ పక్షాన అంటే ఇంకా వేరేంటంటే అధికారం కలిగిన వాడు, ఏదో చేతకానివాడు కాదు, అధికారం కలిగిన వాడు నీకంటే నన్ను భయపడద్దు, నేను నీ పక్షాన ఉన్నా, భయపడద్దు. ఈరోజు యేసు ప్రభు ఒకటే అంటాడు, తాను నీకు కనపరుస్తాం, ఆయన గురించిన మర్మం నీకు తెలియజేస్తావు, నువ్వు భయపడతానికి కాదు. అంటే దైవ భయం కలిగి ఉండు, భీతి అక్కర్లే, చచ్చిన వాడికి పడి ఉండాల్సిన అవసరంలే, భయపడద్దు. నేనెవరో నువ్వు తెలుసుకోవాలి. దానిని బట్టి నీ జీవితంలో వెళ్ళే ప్రతి పరిస్థితుల్లో నా సహాయాన్ని నువ్వు కోరాలి. నిజంగా నీ దేవుడు ఎవరు నువ్వు ఎరిగితే నువ్వు మనుషుడి దగ్గర సహాయానికి వెళ్ళవు. నీ దేవుడు నువ్వు నిజంగా ఎరిగి నువ్వు మనుషుల పాదాలు పట్టుకో, నువ్వు మనుషుడికి భయపడి భీతిలో బ్రతకో. ఇంకా ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు యేసు ప్రభు చూడండి అక్కడ, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడునైతిని గాని నేను ఒకప్పుడు చచ్చాను గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆమేన్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఎట్లా వచ్చాయి? చనిపోయాడు. కొలసి 2 ప్రకారం చనిపి భూమి క్రింద భాగములకి వెళ్ళి ఆయన అపవాదిని వాడు అనుచరులు బహిరంగంగా నిరాయుధులుగా చేసి మృత్యుంజయుడిగా చెరగా పట్టి అధిక తాళ చేతులు ఎట్లా వచ్చాయి? ఎందుకంటే అపవాది మానవుణ్ణి మోసపరిచి, అవ్వని మోసపరిచి, ఆదాము కూడా పడిపోయి ఏం చేశారు? దేవుడిచ్చిన అధికారాన్ని అపవాది చేతులకు అప్పచెప్పాడు. అధికారం తీసుకున్నవాడు ఎక్కడున్నాడు? వాడు హబ్లో పెట్టుకున్నాడు. దేవుడిగా తీసుకోలే, నర రూపధారికి వచ్చాడు. మానవుడు ఇస్తే మానవుడు తీసుకోవాలి,
నేను కొట్టి తీసుకుంటాను లేదు, ఎందుకంటే నేను న్యాయవంతుడు, నేను అన్యాయం చేయను. దేవుడు సాతాను కూడా అన్యాయం చేయడంట తెలుసా? ఎందుకంటే ఆయన స్వభావంలోనే లేదు, అది ఆయన స్వభావంలోనే లేదు. ఈజ్ ప్యూర్ ఇన్ హిస్ క్యారెక్టర్. నెక్స్ట్ చూస్తే ఆయన అధికారం, ఆయన నరరూపధారికి వచ్చి అన్ని విషయాల్లో శోధించబడి ఆయనలో ఏం ద్రోహం లేదు, ఏ మోసము లేదు, ఏ పాపము లేదు, ఎవరు ఏ దోషాన్ని చూపించలేకపోయారు. నిర్దోషిగా మరణిస్తే ఎక్కడ పోతారు? అప్పుడు వరకు సియోల్ అనేటప్పుడు సియోల్లో 2 భాగంలో చూస్తాం. అబ్రహాము భుజము, యేసుప్రభు చెప్పిన ఉపమానమే. అబ్రహాము భుజము, నీతిమంతులు వేచి ఉండే స్థలం, ద ప్లేస్ ఆఫ్ రెస్ట్. అండ్ అదర్ సైడ్ యు సీ ఏంటి? వేధించబడే స్థలం. ధనవంతుడు అబ్రహాంతో మాట్లాడు, తండ్రి అబ్రహమా, లాజర్ని పంపించయ్యా, దాహమయ్యా, వేలుతో చొక్క నీళ్ళు పంపించయ్యా. అబ్రహాం ఏమంటాడు? అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాలేరు. అంటే చూడగలిగారు, రాలేరు అని అంటాడు. అబ్రహాం అంటాడు, భూమి పైన నువ్వు ఇష్టం వచ్చేలా బ్రతికావయ్యా, నువ్వు సుఖాన్ని అన్నీ నీ ఇష్టానుసారంగా జీవించవచ్చులవాడి జీవితాన్ని. కానీ భూమి పైన కష్టపడ్డాడు. ఇదిగో ఇక్కడ విశ్రాంతి, ఈజ్ అన్ రెస్ట్. నువ్వు దేవుని భయం లేకుండా బ్రతుకు. ఎందుకంటే ఆయనకు తెలుసు, తండ్రి అయిన అబ్రహామా అని పిలుస్తున్నాడు కదా, అబ్రహామని తెలుసు కదా. ఆయన అంటాడు, పంపించు, ఎవరిని పంపించి, ఇక్కడ ఉన్నవారిని పంపించు, లాజర్ని పంపించి మా సోదరులకు చెప్పు, ఇక్కడ వారు ఎక్కడికి బయటికి వెళ్తానికి లేదో, అక్కడ ఉన్నవారు ఉన్నారు చెప్తానికి, ప్రవక్తలు ఉన్నారు అక్కడ చెప్తానికి, బోధించేవారు ఉన్నారు అక్కడ చెప్తానికి, వారి మాట వింటా సరే. చూసి యేసు ప్రభు శిలువ పైన నిర్దోషిగా బ్రతికినప్పుడు పాపానికి ఆయన పైన అధికారం లేదు. కానీ ఆయన భూమి క్రింద భాగానికి వెళ్తానికి, ఆయన నీతిమంతుల వేచి ఉన్న స్థలంలో వారిని దర్శిస్తానికి, వారికి ప్రకటించాడంట. ఆత్మకి ఆత్మగా ప్రకటించాడంట, ఆత్మకి ఆత్మరూపంలోకి వెళ్ళాడంట. తర్వాత చూస్తాం, క్రీస్తుని మృతుల్లోండి లేపిన ఆత్మ అంటే ఎవరి గురించి మాట్లాడబడుతుంది? పరిశుద్ధాత్ముడు. తండ్రి పునరుద్ధానపు శక్తి ద్వారంగా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా క్రీస్తుని లేపుతాం. కానీ అదే సమయంలో కొలసీల పత్రికలో చూస్తాము, శత్రువుని, అపవాది, వాడు అనుచరుల్ని, వాయుమండుల్ని, అధికారుల్ని ఏం చేశాడంట? నిరాయుధులుగా చేసి జయోత్సవంతో బాహాటంగా కనబరిచి ఆయన చెరగా పట్టుకుని పైకి లేపాడంట. అందుకని అంటాం, ఈరోజు ఒక విశ్వాసం మరణిస్తే జాగ్రత్త వినండి. ఈరోజు చాలామందికి తెలియదు మరణిస్తే ఎక్కడ పోతామని. క్రీస్తునందు నువ్వు మరణిస్తే ఈరోజు నువ్వు సియోల్కి కిందకి వెళ్ళావు, భూమి కింద భాగానికి ఈరోజు వెళ్ళావు. ఈరోజు నువ్వు క్రీస్తునందు నిద్రించిన వ్యక్తి అయితే బైబిల్ తెలియజేయబడుతుంది, పాతాళం తర్వాత ఏం చేయిందంటే ఎన్లార్జ్ అయిందంట. ఎందుకంటే దేవుడు చెరగా పెట్టి నీతిమంతులందరినీ లేపి నిలిపాడు. ఇప్పుడు అక్కడ నీతిమంతులు లేరు కింద. సో పాతాళం ఏమైంది? రూమ్స్ ఖాళీ అయింది, ఎన్లార్జ్ చేసుకున్నాం. ఈరోజు ఎవరైతే క్రీస్తునందు లేరో, క్రీస్తుతో నిబంధన చేయబడలేదో, వారు మరణిస్తే వేధించబడే స్థలానికి వెళ్తారు. వారి జీవితంలో వారు బ్రతికిన దానికి తగినట్టుగా శిక్షలు ఉంటాయంట. ప్లేస్ ఆఫ్ టార్మెంట్. నువ్వు చేసిన కార్యాలన్నింటికి వేధించే సమయం ఉంది అక్కడ. యూ విల్ గో దేర్. కానీ క్రీస్తునందు నిద్రించిన వారు, బైబిల్ తెలియజేయబడుతుంది, మనము ఈ లోకాన్ని విడిచిపెడతా నెక్స్ట్ సెకండ్ ఎవరితో అంట? ద నెక్స్ట్ మూమెంట్ విత్ క్రైస్ట్. అంటే ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావా? చూసి పరలోకం అనేది ఇట్స్ అ మిస్టరీ, నాట్ ఎవ్రీబడి సీన్. వెళ్ళినోడు వస్తానికి లేదు, వచ్చినోడు వెళ్తానికి లేదు, అదే పాయింట్. సో బట్ ద పాయింట్, వచ్చినోడు వెళ్తానికి లేదు అనేటప్పుడు వెళ్ళావా అంటే అయిపోయింది, మరలా కంటే. సమ్టైమ్స్ గాడ్ గివ్స్ ఎన్కౌంటర్స్ దట్ దోస్ ఆర్ డిఫరెంట్. కానీ చూస్తే ప్రకటన గ్రంథంలో చూస్తాం, క్లియర్గా వివరించబడి ఉంటుంది. పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని, పరదేశి ఈరోజు ఎక్కడ ఉంది? దేవుడితో ఉంది. అంటే సమ్ థియాలజన్సే హెవెన్కి క్రింద భాగం అంటారు. హెవెన్లో క్రింద భాగంగా అది ఎక్స్టెండ్ అయి ఉంది. పరలోకంలోకి వెళ్ళారేమో కానీ ద ప్లేస్ ఆఫ్ రెస్ట్, పరదేశి నీతిమంతులు అక్కడ ఉంటారు, ద ప్లేస్ ఆఫ్ రెస్ట్. కానీ ఏ ప్లేస్ వేర్ జీసస్ ఇస్ కనెక్టెడ్. అదే సమయంలో అక్కడ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఉంది. సో పరలోకంలో భాగం ఉంది అనేది ఒక మాటలు అంటారు. అందుకని చస్తే పరలోకానికి పోవాలరా అంటారు, ఒకే మాట.
బట్ దెన్ ద పాయింట్ ఇస్, ఈరోజు సర్వాధికారము తీసుకున్న దేవుడు ఈ ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, పాతాళపు తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి, నేను లాక్ చేశాను, నా పర్మిషన్ లేకుండా ఎవడ లాట్కి వెళ్తాను లేదు, బయటకు వస్తాను లేదు. మరణపు అధికారం నా దగ్గర ఉంది, నా పర్మిషన్ లేకుండా ఎవరికి మరణం వస్తానికి లేదు. అదర్వైజ్ టు సే, దేవుడు అంటాడు సర్వాధికారం నాదే, పరలోకంలో, భూమి మీద, భూమి కింద, అంత నాదే అంటాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా యేసు ప్రభు సర్వాధికారం కలిగి ఉన్నాడని? అండ్ ఆ దేవుడు నీ ప్రియుడా? ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావా? ఆ దేవుని బట్టి గంతులేస్తున్నావా? నీ దేవుడు ఎవరని గ్రహిస్తున్నావా? డూ యు నో హూ జీసస్ ఇస్? సింపుల్ యాజ్ దట్. డూ యు నో, హ్యావ్ ద రెవల్యూషన్ ఆఫ్ హూ జీసస్ ఇస్? నువ్వు అనుకున్న మా వ్యక్తి కాదండి, ఈజ్ ఫార్ బియాండ్. మనం ఎంత ఊహించినా మన ఊహలు 0.000000001% కూడా రాదు. అంత గనుడు యేసు. ఏదో ఒక రోజు అందరూ చూస్తారు, విశ్వాసులు మాత్రం కాదు. ఆయన మేఘారుడిగా వచ్చినప్పుడు అందరూ చూస్తారు, కానీ ఆయనతో నువ్వు ఎత్తబడతావా? ఈరోజు దయచేసి స్థలంలో ఉంచుతామండి, మన సమయం అయిపోయింది. ఈరోజు ఒకటే మాట చెప్పగలుగుతాను, ఎవరెవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, క్రీస్తుతో నిబంధన చేయబడ్డారో, ఆయన వచ్చి దినంలో వారు మాత్రమే ఎత్తబడతారు. నువ్వు ఇంకా రక్షించబడి బాప్తిజం పొందలేదా? అది నువ్వు ఇష్టపూర్వకంగా నువ్వు చేసే నిర్ణయం. అది నీవు ఆలస్యం చేస్తున్నావు. కృపాకాలం ఉన్నదప్పుడే నీ జీవితాన్ని రక్షణ మార్గంలో సమర్పించుకోవాలి, రావాలి. ఈరోజు నీవు క్రీస్తుని తుణీకరిస్తా, క్రీస్తు నిన్ను తుణీకరిస్తాడు, జాగ్రత్త. బట్ దెర్ ఇస్ ఎ సెట్ టైం. బలలో పాల్పొందుతున్న మీరు క్రీస్తుతో ఐక్యపరచబడ్డారు, క్రీస్తుతో నిబంధన చేశారు. క్రీస్తుతో నిబంధన చేసి ఎలా పడతారో బ్రతుకుతానికి లేదు. దేవునికి విరోధమైన మాటలు, క్రియలు, కార్యాలు, తలంపులు ఏదైనా మీరు జరిగించండి అంటే దేవుని దగ్గర క్షమాపణ అడిగి దేవునితో సమాధాన పడండి. అదే సమయంలో మీరు ఎవరైనా ఇక్కడ ఇంకా రక్షించబడిన వారు ఉంటే, ఎక్కడ ఒకసారి యేసుతో మాట్లాడండి, నీ రక్షణ నాకు దయచేయ్యా, నీవు నిజంగా నాకు రక్షించబడాలని ఆశపడి ఉంటే యేసుతో చెప్పు. ఇప్పటికే నీ లోకం చెప్తుందేమో, నువ్వు నిలబడలేవు, నువ్వు చేయలేవు, నీకు కుదరదు, నువ్వు పడిపోతావు, నీ వల్ల ఈ పాపాన్ని జయించలేవు, అంత అబద్ధం, సాతాను చెప్పే అబద్ధం. జయం ఇచ్చే దేవుడు ఉన్నాడండి, విజయం ఇచ్చే దేవుడు ఉన్నాడండి, నీ స్థితిని మార్చే దేవుడు ఉన్నాడండి, నిన్ను రక్షించే దేవుడు ఉన్నాడండి, నీ పక్షాన నిలబడి ఉన్నాడు. హీ ఈజ్ ఫర్ యూ. నువ్వు ఆయన నిబంధనలోకి వస్తే చాలు, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఆయన నిబంధనలోకి వస్తే చాలు, నీ కొరకు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఆయన నిబంధనలోకి వస్తే చాలు, నీ కొరకు ఊహించరాని గొప్ప కార్యములు, వాగ్దానాలన్నీ దేవుడు నీ జీవితంలో జరిగిస్తానికి సిద్ధం. ఎక్కడ దేవుడికి విరోధమైన కార్యాలు ఏమైనా చేస్తున్నారా? ఒప్పుకోండి. దేవునికి విరోధమైన తలంపులు ఏమైనా ఉన్నాయా? ఒప్పుకోండి. ఇదిగో ఆయన రక్తం ఈరోజు నీ కొరకు సిద్ధంగా ఉంది, నేను కడిగి పరిశుద్ధపరుస్తానికి. ఈరోజు ఇంకా నువ్వు నిబంధనలు లేవా? ఒప్పుకో, సరిదిద్దపడు, సమాధానపడు, ఆయన రక్షణ మార్గంలో రా. ఎందుకంటే ఆ రాజు వచ్చినప్పుడు ఇంక సమయం ఉండదండి. పెళ్లి కుమారుడు విందు వచ్చినప్పుడు ఇంక సమయం ఉండదండి. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ ఆహ్వానపు కేక వచ్చినప్పుడు నీకు సమయం ఉండదు. బీ రెడీ ఫర్ ద కింగ్, బీ రెడీ ఫర్ ద కింగ్. రాజుల రాజు, ప్రభుల ప్రభు మేఘారుడిగా రానున్నాడు త్వరగా. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఆ యేసే ఎవరన్నా గ్రహిస్తున్నావా? అయితే మాట్లాడు, ఆయనతో మాట్లాడు. దేవుడు నాకు తెలియజేస్తుంది, ఆయన ప్రధాన యాజకుడు, నీ కొరకు విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు. ఈరోజు నీ కొరకు ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసే యాజకుడు అండి ఆయన రానున్న రాజు, ఆయన నిత్యము ఏలే రాజు, ఆయన పెళ్లి కుమారుడు, రానున్న పెళ్లి కుమారుడు. సంఘాన్ని విడిచిపెట్టాడు ఆయన, సంఘానికి కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు ఉంటావా? ఆయన నిత్య రాజ్యంలో నువ్వు ఉంటావా? ఆయన మహిమ సింహాసనం ముందు నువ్వు నిలబడగలుగుతావా ఆనందంతో? ఈరోజు చెప్తాను, దేవా నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు ఘనుడివి, నువ్వు సర్వాధికారం కలిగిన వాడివి, నువ్వు నన్ను ఏలే రాజువి. నా జీవితం నీదే యేసయ్యా, నీవే నా జీవితమైన రాజు కొట్టాలయ్యా, నీవే నా ప్రభుడువయ్యా, నీవే నా దేవుడివయ్యా, నీవే నా రక్షకుడివయ్యా.
స్తోత్రములు ప్రభా, నీకు వందనములు. మా జీవితంలో నువ్వు జరిగిస్తున్న ప్రతి మేలును బట్టి వందనాలు, నీ అద్భుతాలను బట్టి వందనాలు, నువ్వు జరిగిస్తున్న కార్యాలను బట్టి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్ టువర్డ్స్ us. ఏ పాటి వారమయ్యా, నువ్వు మట్టిని ఇంతగా ప్రేమిస్తావు, ఇందులో నీ ఆత్మని ఇంతగా ప్రేమిస్తాను. నువ్వు మేము ఏ పాటి వారమయ్యా దేవా, నీ గొప్ప కృపను బట్టి వందనాలు. క్షమించే దేవా వందనాలయ్యా. మా బలహీనతను ఎరిగి మమ్మల్ని అంగీకరిస్తున్నావు చూడయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. ఇదిగో ప్రభా, మా బలహీనతలు బలంగా మార్చయ్యా. నీకు అంగీకారమైన జీవితాలు కలిగి మేము బ్రతకాలి ప్రభా. నీకు ఇష్టమైన సంఘంగా మేము ఉండాలి ప్రభా. నీ కొరకు అలంకరించబడిన సంఘంగా, సిద్ధపరచబడిన సంఘంగా, బుడ్డిలో నూనె కలిగిన సంఘంగా, అభిషేకంతో జీవించే సంఘంగా మమ్మల్ని చేయి ప్రభా. ఇదిగో నీ రాకడ సమీపంగా ఉంది, నీ రాకడ సూచనలు కనబడుతున్నాయి దేవా. ఇదిగోనయ్యా, మమ్మల్ని మేము పరీక్షించు, నీవు చేయబోయే కార్యములను నువ్వు వివరించు. ఈరోజు సంఘం ఎరిగి ఉండాలని నీ వాక్యంలో ప్రకటన గ్రంథాన్ని పెట్టావే దేవా. నీవు మాకు వెల్లడి చేసే దేవుడు, నీ ఆత్మ ద్వారాగా మాకు వెల్లడి పరుస్తున్నావు. ఈరోజు ప్రభా, ఇది ధ్యానిస్తున్న వెంటనే ప్రతి ఒక్కరికి కావాల్సిన దీవెన నువ్వు చెప్పిన రీతిగా, ఇది చదివిన వారికి, వినిన వారికి, గైకున్న వారికి దీవెన ఉన్నవయ్యా. ఆ దీవెన దయచేవా. ఈరోజు ఇంకా రక్షించబడిన వారి జీవితంలో నీవే కార్యం జరిగించి, నీ రాకడలో వారు కూడా ఎత్తబడినట్లుగా నీతో నిబంధన చేయబడిన వారికి, రక్షించబడి బాప్తిసం తీసుకు నీతో నిబంధన చేయబడిన వారికి జీవించే కృపను అనుగ్రహించమని, విత్తన వాక్యాన్ని ముద్రించమని, ఈ బల్లో పొందిన ప్రతి ఒక్కరికి కావాల్సిన నీ శక్తినిచ్చి, నీవు వాగ్దానం చేసిన నీ శక్తిని మాకు అనుగ్రహించి, ధైర్యంగా నీ ఆత్మ నింపుదలతో జీవించే కృపను మాకు దయచేయమని ప్రభు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీ